అందరికీ నమస్కారం. ఉమెన్స్ డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా పీఎంసీ ప్రేక్షకులందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మరి ఉమెన్స్ డేని పురస్కరించుకొని ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ఒక గెస్ట్. వారి గురించి చెప్పాలంటే వారు ఎన్నో ఆన్‌లైన్ కౌన్సెలింగ్స్ అలాగే మెడిటేషన్ క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటారు. అండ్ మెడిటేషన్‌కి సంబంధించి ఎన్నో అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే 3 డేస్ మౌన ధ్యాన వర్క్‌షాప్స్ మొట్టమొదటిగా ప్రారంభించింది ఆ మేడం గారే. వారెవరో కాదు లతా గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అమ్మ. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మ. మేడం ముందుగా ధ్యాన పరిచయం. నా పేరు లత అమ్మ. నేను 2008లో నా ధ్యానం స్టార్ట్ చేశాను. నా లైఫ్‌లో ధ్యానం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో అద్భుతాలు. ధ్యానం వల్ల నా జీవితం ఎంతో చక్కగా ముందుకు సాగుతా ఉంది. 2008లో నేను స్టార్ట్ చేశాను ధ్యానం. మరి ఈ ధ్యాన ప్రయాణంలో మీకు ఎలా అనిపిస్తోంది? అంటే ముందుగా నాకు ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన మన గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నేను శిరస్సు వంచి వారికి నమస్కరించుకుంటున్నాను. ధ్యానం అనే దాన్ని ఆయన మనకి ఇంట్రడ్యూస్ చేయకపోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదు. నా జీవితం ఇలా ఉండేదే కాదు. ధ్యానం ప్రతిరోజు నా లైఫ్‌లో ధ్యానం అన్నది ఒక పార్ట్ అన్నమాట. రోజు మనం పనులు ఎలా చేసుకుంటాము, అన్ని పనులు చేస్తూ ఉంటాం కదా. ఫస్ట్ నేను స్టార్ట్ చేసి డేలో మెడిటేషన్. నా డే ఎండ్ అయ్యేది మెడిటేషన్తో. ఆ మెడిటేషన్ చేసి నా డే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, మెడిటేషన్ చేయని రోజు నా డే ఎలా ఉంటుందన్నది నేను గమనించుకుంటూ ఉంటాను. ప్రతి క్షణం మనం ధ్యానం చేస్తే చాలా నేర్చుకుంటాం అనమాట. ధ్యానం వల్ల ఓన్లీ ఎనర్జీ తీసుకోవడం ఒకటే కదా, మన లైఫ్ ఎంత సిస్టమేటిక్గా ఉంటుంది. ప్రతిదీ ధ్యానం వల్ల మనం గమనిస్తూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది మనం ధ్యానం చేస్తున్నాం కదా, మన జీవితం ఎలా ఉంది, ధ్యానం చేయని వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని మనం చాలా గమనించుకోవచ్చు. నా జీవితం అయితే చాలా సాఫీగా సాగిపోతుందమ్మా. మార్నింగ్ లెగిసి నేను మెడిటేషన్ చేసుకుని చక్కటి మార్నింగ్ మంచి ఎఫర్మేషన్స్తో స్టార్ట్ చేశానంటే ఆ డే మొత్తం నాకు ఎలా కావాలో అలా నేను స్మూత్‌గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ధ్యాన శక్తికి అంత అద్భుతమైన శక్తి ఉంది. ధ్యానం చేస్తే మనం పొందే శక్తికి ఎంత అద్భుతాలు మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నది ఆ ధ్యానం చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ డే ఎంత సాఫీగా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, బిజినెస్ నాది, ఆ బిజినెస్లో డిఫరెంట్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. వాటిలన్నిటినీ నేను ఎంత స్మార్ట్గా డీల్ చేసి వాటిని చక్కగా మళ్ళీ దాని నుంచి ముందుకెళ్తున్నాను. ఇంత చక్కగా నేను ఎలా చేయగలుగుతున్నాను. నా డిఫరెంట్ కొలీగ్స్ ఉంటారు, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్కి నా లైఫ్ స్టైల్కి నేను బిజినెస్ డీల్ చేయడము, వాళ్ళు చేయడం చూస్తే నేను చాలా కూల్గా ప్లెజెంట్గా నా బిజినెస్ నేను చక్కగా ఇంట్లో పనులు కానీ బిజినెస్ కానీ అన్నిటిని నేను చాలా చక్కగా స్మూత్గా డీల్ చేసుకుంటున్నాను. వాళ్ళని చూస్తే కొంచెం టెన్షన్స్ డిఫరెంట్గా ఉంటున్నారనమాట. నేను వాళ్ళకి కూడా చెప్తా ఉంటాను, మెడిటేషన్స్తో డే స్టార్ట్ చేయండి, చాలా కూల్గా వెళ్ళిపోతుంది, చక్కగా మనం మేనేజ్ చేసుకోగలము అని చెప్తాం. ధ్యానం వల్ల అద్భుతాలను సృష్టించుకోవచ్చు. ధ్యానం వల్ల ప్రతిదీ ఏది కావాలంటే అది వస్తుంది. నాట్ ఓన్లీ ఎనర్జీ, మీకు ఏది కావాలంటే దాన్ని సృష్టించుకోగల శక్తి మీకు వస్తుంది. ధ్యానం వల్ల మనం ఎనర్జీ తీసుకుంటాం, ఎనర్జీ వల్ల మనం తీసుకునే డిసిషన్స్ ప్రాపర్గా తీసుకుంటాం, మనం ఆలోచించే ఆలోచనలు కరెక్ట్గా ఆలోచిస్తాం, చేసే పనులు కరెక్ట్గా చేస్తాం. ఎందుకంటే ఒక ఎనర్జీ నీ బాడీలో ఒక శక్తి అన్నది ఉంటేనే కదా ఇవన్నీ చేయగలుగుతాము. మనం తీసుకునే డైలీ నిద్రలో తీసుకునే ఎనర్జీ మన టెన్షన్స్కి, సరిగ్గా నిద్రపోవట్లేదు, వీటిలన్నిటి వల్ల మనకు సరిపోదు. ధ్యానం అన్నది మనకి ఎప్పుడైతే ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుందో ఆ ఎనర్జీతో మనం చేసే ప్రతి పని అద్భుతంగా జరుగుతుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మన లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఒక శక్తి, మన ఈ భౌతిక దేహానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తిని మనం ఫుడ్ ద్వారానో నిద్ర ద్వారానో తీసుకుంటూ ఉంటాం. మనం ఇప్పుడు లీడ్ చేసే లైఫ్ స్టైల్కి, టెన్షన్ లైఫ్ స్టైల్లో ఆ ఎనర్జీ సరిపోవడం లేదు. మనం ఎక్స్ట్రా ఎనర్జీ మెడిటేషన్ చేసి ఎక్స్ట్రా ఎనర్జీ గెయిన్ ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మనం ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు మ్యామ్. అయితే మనం ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్గా మాట్లాడుకోబోతున్నాము. అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? ప్రతి ఒక్క మహిళ తన సొంత కాళ్ళ మీద తను నిలబడాలి. మనం ఎన్నో రీజన్స్ చెప్తా ఉంటాం, నాకు ఇంట్లో పని ఉంది, అది ఉంది, ఇది ఉంది, లేకపోతే మనము ఒక్కసారి నిర్ణయించుకుంటే మహిళలము ఏదన్నా మనం బ్యాలెన్స్ చేయగల స్ట్రెంగ్త్ మనలో ఉంది. దానికి ఇంకా ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ కావాలంటే మనం మెడిటేషన్ చేస్తూ ముందుకెళ్ళామంటే
మనం ఏదన్నా చేయొచ్చు. మహిళలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి, మనం ఇంట్లో ఉండి కూడా ఎర్న్ చేసే ఆపర్చునిటీస్ ఎన్నో వచ్చినాయి మనకిప్పుడు. ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఇంట్లో ఉండి మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం ఏదో పట్టుకుని బయటకు వెళ్ళేసి బయట తిరిగేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లో ఉండి నువ్వు స్మార్ట్ వర్క్ చేసి ఎంతో ఎర్న్ చేయొచ్చు. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం నువ్వు ఎర్న్ చేసిన నీ సొంత సంపాదన ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీకి ఒక సపోర్ట్ ఉంటుంది. డబ్బు ఒక్కటే కాదు, ప్రతిదీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కూడా built అవుతుంది. కాన్ఫిడెన్స్ ఉంటుంది. డెఫినెట్లీ ఉమెన్ కన్నది ఒక ఎంపవర్మెంట్ కావాలి. అది మనం బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరమే లేదు. ధ్యానం వల్ల మన సంకల్ప శక్తి కూడా చాలా పెరుగుతుందమ్మా. Exactly. మనం ధ్యానం చేసినప్పుడు మనం ఏది అనుకుంటామో దాన్ని మనం కాన్ఫిడెంట్గా చేయగలుగుతాం. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని, నేను ఒక సంకల్పం, నేను వర్క్ చేయాలి, నేను బాగా ఎర్న్ చేయాలి, ఈ సొసైటీ కోసం ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఈ సొసైటీలో యూనివర్స్ కోసం ఎంతోమంది, ఇలా పిఎంసి ఛానల్ ఉంది, ఈ ఛానల్ ద్వారా ఎంత మెసేజ్ వెళ్తా ఉంది. పిఎంసికి మనం ఏమైనా ఎక్కడన్నా ఒక పెద్ద ఫండ్ పెట్టున్నామా? ఇలా అందరము మనము సపోర్ట్ చేస్తుంటేనే కదా Yes. ఆ ఛానల్స్ ముందుకెళ్ళడము. దాని ద్వారా మనం ఏం చేయకపోయినా కూడా ఆ ఛానల్స్ ముందుకెళ్తే దాని ద్వారా ఎంత మెసేజ్ యూనివర్స్కి వెళ్తుంది, ఎంతమందికి లైఫ్లో యూజ్ అవుతుంది ధ్యానం అన్నది. అలాంటి స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా ఈ భూమి మీద ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిలన్నిటికీ కూడా మన వంతు సాయంగా ఉండాలి అంటే ఏదో ఒకటి నేను చెయ్యాలి అని నేను చాలా గట్టి సంకల్పంతో, అది మళ్ళీ ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూ ఏది అవాయిడ్ చేయకూడదు, Yes. అన్నిట్లోనూ ఉండాలి. మనం Hmm. అన్నీ చూసుకుంటూ అన్నిట్లోనూ ఉంటూ అద్భుతంగా జీవించాలి. నేను ఒక ఎర్న్ చేయాలంటే నేను ఫ్యామిలీని అవాయిడ్ చేసేసి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని అంతా వదిలేసి నేను బయటికి వెళ్ళిపోయి మార్నింగ్ టు నైట్ నేను వర్క్ చేసి ఎర్న్ చేస్తాను, అది కాదు కదా. నువ్వు బయటికి వెళ్ళినా నేను జాబ్ చేశాను, నేను జాబ్ చేసినప్పుడు కూడా నా లైఫ్ నేను ఎంత అద్భుతంగా లీడ్ చేశానన్నది నాకు తెలుసు. Hmm. ఎలా చేస్తాము? ఒక ఎనర్జీ ఉండాలి మనకి, ప్రతిదానికి రిలేటెడ్ ధ్యానం ధ్యానం ధ్యానం. Yes. డెఫినెట్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలమ్మా. నేను చాలా చక్కగా నా లైఫ్ నేను బ్యాలెన్స్ చేసుకున్నాను. ఇంట్లో నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. కుటుంబం అన్నాక కుటుంబ బాధ్యతలు మనం చక్కగా నిర్వర్తించాలి. అలాగే నేను బిజినెస్ చేస్తున్నాను, 2 నాకు బొటీక్స్ ఉన్నాయి. ఆ బొటీక్స్లో కూడా నేను చక్కగా బిజినెస్ని, నాది కూడా చాలా పెద్ద బిజినెస్, ఏదో చిన్న బిజినెస్, నాకేం టెన్షన్స్ ఉండవని కాదు. ఆ టెన్షన్ కూడా లేకుండా నేను నా బిజినెస్ని చక్కగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాను, ఎంతో ఎర్న్ చేస్తూ ఉన్నాను. నాకు తోచినంత నా తరపున ఈ విశ్వం కోసం కొంత ఇవ్వగలుగుతున్నాను. అది ఎలా జరిగింది? ఒక ఉమెన్ ఎంపవర్ అవ్వడం వల్ల, నేను ఎర్న్ చేయడం వల్ల. నేను ఎవరి మీద డిపెండ్, నాకు ఎంత ఉంది ప్రాపర్టీ అది కాదు, నేను హస్బెండ్ని అడిగి తీసుకున్నానా ఇంకొకరిని అడిగి తీసుకున్నాను అని కాదు. నేను ఎర్న్ చేసి నా చేతి నుంచి నేను ఎర్న్ చేసిన అమౌంట్ నుంచి నేను యూనివర్స్ కోసం, నేను ఈ భూమి మీద పుట్టానంటే, నాకు ఇక్కడ జన్మ వచ్చిందంటే నా వంతుగా నేను చేయాలి. హస్బెండ్ మీద డిపెండ్ అయిపోవడమో ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడమో అది కాదు. అందుకోసం ప్రతి ఒక్క ఉమెన్ ఏదో ఒకటి ఇంట్లో ఉండి, ఇప్పుడు మనకి ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు, ఇంత సోషల్ మీడియా త్రూ కానీ ఏదైనా ఏదో ఒకటి మన వంతుగా మనం ఇంట్లో కూర్చుని టైం వేస్ట్ చేయకుండా చక్కగా ధ్యానం చేస్తూ, ఆ ధ్యానంతో వచ్చిన ఎనర్జీతో ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయమ్మా. ధ్యానం వల్ల ఓన్లీ ఎనర్జీ ఒకటే కాదు, ధ్యానం చేస్తుంటే ఆ శక్తితో ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని మనం ఇంప్లిమెంట్ చేసామండి. ఇంట్లో ఉండే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, ఒక పెద్ద ఎవరు ఎర్న్ చేసినా వాళ్ళతో కంపారిజన్ లేదు, మనం అంతా ఎర్న్ చేయగలుగుతాం. Yes. నేను ఈ మాటలన్నీ నేను ప్రాక్టికల్గా, నేను యాజ్ ఎ హౌస్ వైఫ్ నాకు ఎన్నో రెస్పాన్సిబిలిటీలు ఉన్నాయి. ఇంట్లో అత్తగారిని మామగారిని ఇంట్లో బాధ్యతల్ని అన్నీ చూసుకోవాలి. అన్నీ చూసుకున్న తర్వాత కూడా నేను బిజినెస్ చేస్తున్నాను, అన్నిటిని చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నాను. బ్యాలెన్స్ చేయగలుగుతాం, డెఫినెట్లీ చేయగలుగుతాం. మనం అనుకుంటే ఏదన్నా చేయగలుగుతాం. డెఫినెట్లీ ప్రతి ఒక్క ఉమెన్ ఎంపవర్ అవ్వాలి. అయ్యి మనం మన కోసమే కాదు, యూనివర్స్ కోసం కూడా ఈ అద్భుతమైన కార్యక్రమాల్లో కూడా మనం మన చేయూతనివ్వాలి అన్నది నా కాన్సెప్ట్. డెఫినెట్లీ అందరూ కూడా మనకి ఈ సమయం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. మనం దాన్ని ఎలా ఉపయోగించుకుంటామో అది మన లైఫ్ మీద డిపెండ్ అయ్యి చాలా ఉంటుంది. ఇంపాక్ట్ పడుతుంది. Yes. ఆ సమయాన్ని మనం చక్కగా యూస్ చేసుకోవాలి. మనకి సమయం ఎంత షార్టో మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం. ఆ ఉన్న సమయాన్ని మనం ఇక్కడికి వచ్చి ఈ భూమి మీద జన్మ తీసుకున్నందుకు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. Yes. చాలా చక్కగా చెప్పారు మ్యామ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు ఆన్లైన్ కౌన్సిలింగ్స్ చేస్తూ ఉంటారు అండ్ మెడిటేషన్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఎన్నో మెడిటేషన్వి కూడా మీకు దాని రిలేటెడ్గా బయట కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఎవరైనా కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు, ఇలాగే ఉమెన్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇస్తారు? అంటే వాళ్ళు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తూ ఉంటారు. ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ అందరిది ఒకటి ఉండదు.
అవును. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి? ఓకే. నా దగ్గరికి చాలా డిఫరెంట్ మెంటాలిటీస్‌తో కౌన్సెలింగ్‌కి వస్తా ఉంటారు. నేను ఆన్‌లైన్ కౌన్సెలింగ్స్, ఆఫ్‌లైన్ కూడా తీసుకుంటా. వాళ్ళేంటంటే వాళ్ళకంతా అంటే మెడిటేషన్ చేస్తున్నాము, మనకు సమస్యలు ఉండవనేం కాదు. మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేసుకోవాలి, చిన్న పాయింట్స్ వాళ్ళు చిన్న చిన్న పాయింట్స్ మిస్ అవుతా ఉంటారు. నా లైఫ్‌లో నేను ఏవైతే ఇంప్లిమెంట్ చేసి నా లైఫ్‌ని ఇంత అద్భుతంగా నేను చేసుకున్నానో, నాకు తెలిసిన పాయింట్స్ వాళ్ళకి నేను చెప్తా ఉంటాను. ఇప్పుడు మనమేంటంటే మనం ఇక్కడ జీవిస్తున్నామంటే కొన్ని నియమాలను పెట్టుకోవాలి. నా లైఫ్‌లో నేను పెట్టుకున్న నియమాలేంటంటే ప్రెజెంట్‌లో ఉండాలి. నా లైఫ్‌లో ఎన్నో ఫాస్ట్‌లో ఇన్సిడెంట్స్ జరిగుండొచ్చు. రేపు ఫ్యూచర్‌లో ఎలాగో ఉండొచ్చు. బట్ నేను అవన్నీ పట్టించుకోను. ప్రెజెంట్‌లోనే ఉంటా. నిన్న రోజు ఏదన్నా జరిగుండొచ్చు. అది వదిలేసి ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌లో ఉన్నానంటే, ఈ ప్రోగ్రామ్‌లో నేనేం చేస్తున్నాను దాని మీద అవేర్‌నెస్‌తో నేను ఉండాలి. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ప్రెజెంట్‌లో ఉండాలి. ఎక్కడికో ఎళ్ళిపోకూడదు. రేపు గురించి నువ్వు కలలు కను. కాకపోతే అక్కడికెళ్ళిపోయి రేపేంటో అని నువ్వు ఇది చెయ్యకు. రేపు ఏం జరుగుతుందో అంటే టెన్షన్‌లో ఉంటావు. గడిచిపోయిన దాని గురించి దుఃఖంలో ఉంటావు. ప్రెజెంట్‌లో ఉండు. ప్రెజెంట్‌లో ఉంటే ఈ రోజు నువ్వు చేసే పని చాలా చక్కగా చేయొచ్చు. అంటే మనం ఏం చేస్తున్నాం అన్నది మన ప్రెజెన్స్‌లో ఈ హ్మ్. రోజుకి ఉంటే సరిపోతుంది. అవును. అవేర్‌నెస్. యెస్. ఇంకొకటేంటంటే ఎరుకతో ఉండాలి. నువ్వు చేసే పని మీద, నువ్వు మాట్లాడే మాట మీద, ప్రతి దాని మీద నువ్వు ఎప్పుడైతే ఎరుకతో ఉంటావో, నువ్వు చేసే పని చాలా చక్కగా ముందుకెళ్తుంది. మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయంటే, మన మాట మీద ఎరుక లేకపోవడం వల్ల. యెస్. మనం ఏం మాట్లాడుతున్నాము. ఎప్పుడైతే మనం అది ఎరుకతో మనం దాన్ని ఉంటామో, అప్పుడు మాట చక్కగా ఉంటుంది. ఈ మాట చక్కగా ఉందంటే, మన జీవితం అద్భుతంగా ఉంటుంది. మనం ఎగ్జాక్ట్‌లీ. లైఫ్‌లో ఫస్ట్ ప్రెజెంట్‌లో ఉండడం, మాట మీద ఎరుకతో ఉండడం, అన్‌కండిషనల్ లవ్‌తో ఉండాలి. మనము నీ లోపల నువ్వెలా ఉన్నావో చూసుకో. మనం బయటికి ఎంతో అలంకరించుకోవచ్చు, మాటలు మంచిగా మాట్లాడుతా ఉండొచ్చు అదంతా. నీ లోపల నీ లోపల ఎవరు చూడరు. నువ్వే చూసుకోగలుగుతావు. నీ లోపల ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, నువ్వెలాంటి ఆలోచనలు ఇక్కడొక్కటే కాదు. ఇక్కడ మాటొస్తుందంటే ఇక్కడ సరిగ్గా ఉండాలి లోపల. నీ లోపల నువ్వెలా ఉన్నావో చూసుకో. అన్‌కండిషనల్ లవ్‌తో ఉండు. ప్రతి ఒక్క పక్షుల పట్ల గానీ, ప్రాణుల పట్ల జంతువుల పట్ల గానీ, ఈ ప్రతి ఒక్క జీవుల పట్ల, నీ పట్ల నువ్వు, ఇతరుల పట్ల నువ్వెంత ప్రేమగా ఉన్నావు. అన్‌కండిషనల్ లవ్‌తో ఉండాలి. ఇంకొకటి క్షమాగుణం. ఎవరినైనా కూడా నువ్వు క్షమించే గుణంతో ఉండాలి. ఈ క్వాలిటీస్ అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే, మనకి ఎప్పుడైతే డిస్టర్బెన్సెస్ వచ్చినాయనుకోండి, ఈ క్వాలిటీస్‌తో మనం ఉన్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఎగ్జాక్ట్‌లీ అట్లా మ్యామ్. చిన్న చిన్న నాకు తెలిసినవి వాళ్ళకి చెప్పి, వాళ్ళని గైడ్ చేసి, అలాగే ధ్యానం నేర్పించి, ధ్యానం ఉందంటే చాలమ్మా అన్ని సమస్యలు పోతాయి. ధ్యానం ద్వారా జ్ఞానం. యెస్. ధ్యానం ద్వారా నీ జీవితాన్ని నువ్వే సృష్టించుకోగలవు. చిన్న చిన్న మెళకువలు చెప్తే ఎంతో పెద్ద సమస్య కూడా అప్పుడు వాళ్ళకి చిన్నగా కనిపిస్తుంది. అయ్యో! నేను ఈ ఆలోచనని ఇలా కాకుండా ఇలా ఆలోచించుంటే ఎంత బాగుండేది కదా! అక్కడ గొడవ వచ్చేది కాదు కదా! నా లైఫ్ ఇలా ఉండేది కాదు కదా! వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ ఇచ్చామనుకోండి, వాళ్ళు దాని నుంచి ఆలోచించడం మొదలు పెడతారు. ధ్యానం Yes. నేర్పించాలి ఫస్ట్. ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. నా కౌన్సిలింగ్స్‌లో పెద్ద హెవీ టాపిక్స్ గానీ ఏమి ఉండవమ్మా. లైఫ్ అంటే ఏంటి? దాన్ని ఎలా మనం లీడ్ చేయాలి? యెస్. చాలా సింపుల్. అద్భుతంగా జీవించొచ్చు. దానికి చిన్న చిన్న మెళకువలు. మ్యామ్ అయితే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం మాట్లాడాం కదా! అవును. సో చాలా మంది ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్నీ బ్యాలెన్స్ చేసుకునే శక్తి మనకి స్పిరిచువాలిటీ త్రూ వస్తుందంట. అవును. కానీ కొంతమంది మాత్రం అంటే ఏదైనా ఒక వైపు వెళ్లారంటే ఇంకా దాని వైపే ఉండిపోతూ ఉంటారు. హ్మ్. బ్యాలెన్స్ చేసుకోలేరు. అది. సక్సెస్‌ఫుల్ అయినా కూడా ఏదో ఒక లోపంతో ఉండిపోతూ ఉంటారు. అవును. సో అలాంటి వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? అమ్మ అందరూ డెఫినెట్‌లీ అన్నీ చెయ్యండి. బట్ అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే మనం చేసుకోలేకపోతున్నాము అన్నిటిని బ్యాలెన్స్ అంటే మనలో ఏదో శక్తి లోపం ఉంది. అది నీ ఆలోచన శక్తి లోపం ఉండొచ్చు. నీ లోపల ఒక ఎనర్జీ లెవెల్ అయ్యుండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. మనల్ని మనం గమనించుకుని ఆ ఎనర్జీని మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో మళ్ళీ నేను ధ్యానం దగ్గరికే వస్తా. ధ్యానం చేయండి. ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీతో మనం అన్నిటిని ప్రాపర్‌గా బ్యాలెన్స్ ప్రాపర్‌గా థింక్ చేస్తాం. ఆలోచిస్తాము. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోగల ఎనర్జీ మనలో వస్తుంది. డెఫినెట్‌లీ అన్నిటిని బ్యాలెన్స్ చేయాలి. వుమెన్ అంటేనే అన్నిటిని బ్యాలెన్స్ చేసే శక్తితో మనని ఈ భూమి మీదకి పంపించారు. మనకంత పవర్ ఉంది. మనం ఏదనుకుంటే అది చేయగలమమ్మ. మనం చేయట్లేదు అంటేనే మనం ఎవరి మీద రీజన్స్ చెప్పకూడదు. మా హస్బెండ్ అలా, ఆయన సపోర్ట్ లేదు, పిల్లల సపోర్ట్ లేదు, అది లేదు, ఇది లేదు. రీజన్స్ లేవు. మన జీవితం మన చేతుల్లో ఉంది. మన లైఫ్‌ని ప్లాన్ చేసుకోవడం మన చేతుల్లో ఉంది. చక్కగా మనం ప్లాన్ చేసుకున్నామంటే మనం అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోగల శక్తి మనలోనే ఉంది. మనం చేసుకోలేకపోతున్నామంటే మన లోపలికెళ్ళి చూసుకోవడమే.
బయట ఏం మాట్లాడకూడదు. ఇన్నర్ కళ్ళు మూసుకోవడం, లోపలికి వెళ్ళి నాలో ఎక్కడ లోపం ఉంది, నేను ఎందుకు బ్యాలెన్స్ చేయలేకపోతున్నా, ఈ డిస్టర్బెన్సెస్ ఎందుకు అని ఒక్కసారి నీ లోపలికి వెళ్ళి నువ్వు గమనించుకో. ఎవరిని జడ్జి చేయకు. నీ లోపలికి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే గమనించుకుంటావో అప్పుడు నీ లోపల ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయనుకో దాన్ని సరిదిద్దుకో. ప్రతిదీ నువ్వు బ్యాలెన్స్ చేసుకోగల శక్తి నీలో ఉంది. ఓకే. అంటే కొంతమంది షేరింగ్ కూడా చేసుకోలేరు. అంటే ఒకరితో షేర్ చేసుకోవడం కానీ, సెల్ఫ్ ఎస్టిమేషన్ కూడా చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు మీరు చెప్పినట్టు ప్రెజెంట్లో ఉండకుండా జరిగిపోయిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళే పనిని ఆపేయడమో, లేదంటే ఇతరులతో షేర్ చేసుకోకుండా, సజెషన్స్ తీసుకోకుండా కృంగిపోవడమో చేస్తూ ఉంటారు. సో అక్కడ కూడా ఎంత వాళ్ళు బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలనుకున్నా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అంటే ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. మనం చాలా అదృష్టవంతులు అమ్మ. ఈ పిరమిడ్ సొసైటీలోకి మనం ఎప్పుడైతే వచ్చి ధ్యానం నేర్చుకుంటామో, సార్ ఒట్టి ధ్యానం ఒకటి ఇవ్వలేదు మనకి, సత్సంగాలు ఇచ్చారు, ఎన్నో ధ్యాన కేంద్రాలను ఇచ్చారు, ఎన్నో బుక్స్ ఇచ్చారు. మనకి లోన్లీనెస్ ఉందనుకో చక్కగా అలాంటి మెడిటేషన్ సెంటర్స్కి వెళ్దాము, అందరితో గ్రూప్గా కూర్చుందాము, ఎవరితో సాంగత్యం చేస్తే ఆ ఎనర్జీలో ఉంటాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ చక్కగా ధ్యానం చేసి 4 మంచి మాటలు చెప్తారు. మనం కూడా వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేసి కొన్ని విషయాలను తెలుసుకుందాము. మనకున్న కొంత సమయాన్ని మన కోసం మనం కుటుంబం కోసం అన్నిటి కోసం టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. మన కోసం మనం ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మన కోసం మనం టైం అనేది కేటాయించుకోవాలి. అలాంటి టైం కేటాయించుకోవడానికి మనం ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోతే మనకి ఎన్నో మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం, మెడిటేషన్ చేద్దాం. అక్కడ ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు, వాళ్ళతో మన ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. చేసినప్పుడు వాళ్ళు సొల్యూషన్స్ ఇస్తారు. ఒక మంచి జ్ఞానం ఉన్న వ్యక్తితో మన ప్రాబ్లమ్ షేర్ చేసుకున్నప్పుడు నాలెడ్జ్ఫుల్ ఆన్సర్స్ వస్తాయి. వెళ్ళిపోయి పక్కింటి ఆమెతోనో ఎదురింటి ఆమెతోనో మనం చెప్పామనుకో అక్కడ ఇంకా మనం కాంప్లికేషన్స్ అనేవి పెరుగుతాయి. అలా కాకుండా మనకి చక్కగా ఎన్నో మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి కదా, చక్కగా వెళ్ళండి, అక్కడ ధ్యానం చేయండి, మంచిగా స్పిరిచువల్ ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళతో షేర్ చేసుకోండి. అప్పుడు ఏ ప్రమాదం ఉండదు, ఏ గాసిప్స్ రావు. ఆ లోపల మీ భారం దిగిపోతుంది. ఆ ధ్యానం ద్వారా మీకు ఎనర్జీ వస్తుంది, జ్ఞానం వస్తుంది, అద్భుతంగా లైఫ్ లీడ్ చేయొచ్చు. అలాగే బుక్స్ ఉన్నాయి. లేదు నేను ఎక్కడికి వెళ్ళలేను, నాకు టైం లేదంటే మంచి బుక్ మీరు ఎప్పుడైతే లోన్లీగా ఉంటారో ఒక బుక్ తీసుకోండి. సార్ ఎన్నో బుక్స్ రెఫర్ చేశారు, ఒక బుక్ తీసుకోండి. బుక్ చదువుతూ ఉంటే దాంట్లో మీ ప్రాబ్లంకి ఎన్నో సొల్యూషన్స్ వస్తూ ఉంటాయి. మనం సజ్జన సాంగత్యం, ధ్యానం, అలాగే బుక్ రీడింగ్, ఈ 3 అలవాటు చేసుకుని దాంట్లో మీకు ఏది వీలైతే అది ధ్యానం చేస్తూ బుక్ చదువుకోవచ్చు, లేదా వెళ్ళి మెడిటేషన్ సెంటర్స్లో మనం మెడిటేషన్ చేసుకుని చక్కగా అందరితో మనం కూర్చుని అక్కడ నేర్చుకుని మనలో ఉన్న ఆ భారాన్ని మనం ఎవరితోనో షేర్ చేసుకుంటేనే కదా తగ్గుతుంది. అక్కడ వెళ్ళి ఒక మంచి సాంగత్యంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. మనకు ఓన్లీ మెడిటేషన్ కాదు వచ్చింది, సార్ ఇచ్చింది మనకి ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చారు. వెళ్ళండి, మెడిటేషన్ సెంటర్స్ ఎన్నో ఉన్నాయి డిఫరెంట్ ఏరియాస్లో. ఈ మొత్తం ప్రపంచమంతా కూడా ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి మీరు కూర్చోండి, మంచి సాంగత్యంతో అక్కడ మీరు షేర్ చేసుకోండి. ఆ డిప్రెషన్స్ కాదు కదా ఏవి మీ జీవితంలో ఉండవు, జీవితం అద్భుతంగా ఉంటుంది. మ్యామ్, ఫైనల్గా యాజ్ ఎ మెడిటేటర్గా మీరు ఎప్పుడైనా లో అవుతూ ఉన్నారనుకోండి, అసలు మిమ్మల్ని మీరు ఎలా సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఉంటారు, మీరు ఎలా ఓవర్కమ్ అవుతూ ఉంటారు? డెఫినెట్లీ మనం మెడిటేషన్ చేస్తున్నాం అన్న వల్ల మనకి ఎమోషన్స్ రాకుండా ఉండవు, మనం లో అవ్వకుండా ఉండము, డెఫినెట్లీ అవుతాము. ధ్యానం వల్ల ఆ ఎనర్జీ వల్ల మనం ఎలా అంటే నేను వెంటనే మెడిటేషన్లో కూర్చుంటాను, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, ఎందుకు ఇలా బాధపడుతున్నాను. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుని మనం ప్లెజెంట్గా ఆలోచిస్తామో అప్పుడు మనం చేసిన తప్పు మనం గుర్తించగలుగుతాం. దాని నుంచి మనం బయటపడిపోయామంటే ఆ సిచ్యుయేషన్ అక్కడ మారిపోతుంది. నేను ఇలా ఆలోచించాల్సింది ఇలా ఆలోచించాను కాబట్టి నేను అక్కడ బాధపడుతున్నానని నా ఆలోచన నేను మార్చుకుంటాను. ఎప్పుడైతే మన ఆలోచన మనం మార్చుకుంటామో, చూసే విధానాన్ని మార్చుకుంటామో ఆ సమస్య నుంచి మనం అక్కడ బయటపడతాం, ఆ బాధ నుంచి బయటపడతాం. మనలో ఉంది అన్కండిషనల్ లవ్, ఆ ప్రేమను అక్కడ చూపిస్తే అక్కడ సమస్య తగ్గిపోతుంది, అది పెరగదు ఇంకా. ఓకే, ఏముంది, నేను మిస్టేక్ చేస్తాను, నేను మిస్టేక్ చేసినప్పుడు ఆయన నన్ను క్షమిస్తాడు, ఆయన మిస్టేక్ చేసినప్పుడు నేను ఆయన క్షమించాలన్నది అక్కడ ఒక నాలెడ్జ్ వస్తుంది, జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉందనుకో ఆ సమస్య అక్కడ పరిష్కరించబడుతుంది. ఓకే మ్యామ్, అయితే ఫైనల్గా ఇప్పుడు మనం ఈరోజు ఉమెన్స్ డే జరుపుకుంటున్నాం కదా, సో ఒక ఉమెన్గా మీరిచ్చే సందేశం ఏంటి? మహిళలందరికీ నేను చెప్తున్నా, మనం ఏది అనుకున్నా దాన్ని సాధించగలము. అందరూ చక్కగా ఏదో ఒక పని చేస్తూ మీరు సెల్ఫ్ ఎర్న్ చేయండి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎప్పుడూ దెబ్బతీసుకోకండి. మీరు ఇన్నర్లో చక్కగా మహిళగా పుట్టామంటే మనం ఎంతో సహనంతో ఎన్నో బాధ్యతలతో ఉంటాము. మనం చేయలేనిది ఏదీ లేదు, మనం తలుచుకుంటే ఏదన్నా చేయగలం, అది టైంతో కూడా పని లేదు, మనం ప్లాన్ చేసుకుంటే ఏదన్నా చేయగలం. ధ్యానం చేయండి,
చక్కగా మీ లైఫ్లో మీరు ఏదో ఒకటి పని చేస్తా అన్నీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాను. మనం ఏదనుకుంటే అది చేయగలము. ధ్యానాన్ని మీ జీవితానికి జోడించండి. చక్కగా మీ జీవితం ఆనందంగా, అద్భుతంగా ఏది కావాలంటే దాన్ని మీరు సృష్టించుకోగల శక్తిని ఇస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, అలాగే ఉమెన్కి స్పిరిచువాలిటీని జోడించి మనం ఎలా ముందుకు సాగొచ్చు అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. మీకు చాలా ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ. పిఎంసి ఛానల్ వారికి కూడా నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఉమెన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్. మరో కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.